For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇంట్లో మనకి ఉండే చిన్న చిన్న సమస్యలకు టిప్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు లలిత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనకి అంటే సంపాదించుకునే ఈ ప్రాసెస్ లో డబ్బు ఫ్లో ఉండాలంటే ఇప్పుడు ఒక నెల ఒక 50,000 వస్తాయి, 60,000 వస్తాయి. నెక్స్ట్ మంత్ నుంచి అది తగ్గిపోతుంది. కంటిన్యూస్ గా అదే ఎర్నింగ్స్ మనకి ఈ నెల వచ్చిన ప్రాఫిట్ నెక్స్ట్ మంత్ ఉండాలి అనేది ఉండదు. ఇప్పుడు మనం జాబ్స్ చూసుకుంటే కంటిన్యూస్ గా వచ్చిన ఏదైనా బిజినెస్లు కానీ లేకపోతే మనం ఎక్స్ట్రా ఏదైనా చేసేటప్పుడు ఆ డబ్బు ఫ్లో అనేది అలా కంటిన్యూస్ గా ఉండాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి? ఖచ్చితంగా అందరికి కావాల్సింది ఏంటంటే డబ్బు అనేది పెరుగుతూ వెళ్ళాలి, అలాగే ఫ్లో కంటిన్యూస్ గా ఉండాలి. సో ఇది అయితే చాలా ఎదురు చూస్తారు అనమాట. డబ్బు ఎప్పుడు ఫ్లో ఎక్కువ ఉండాలి నా దగ్గర. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇంకా డబ్బులుగా వేల రేట్లు, నేనైతే ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా వేల రేట్లు ఎక్కువగా నా దగ్గరికి కూడా రావాలి అని అనుకుంటా. సో అలా ఎక్కువ రావాలి అంటే చాలా సింపుల్ చిట్కా. రోజు మనం ఏం చేస్తాం, స్నానం చేసిన తర్వాత వచ్చి అద్దం ముందు నించుంటాం కదా, మనం రెడీ అవుతున్నప్పుడు అద్దం ముందు చూసుకుంటాం మనం ఎలా ఉన్నాము అని. సో ఆ అద్దం ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడనే ఇది కూడా ఒక చిన్నది మీ దగ్గర పెట్టుకోండి ఎప్పుడు అని చెప్తా. ఏంటంటే అత్తర్ అన్నమాట. అత్తర్ మంచి ఫ్లేవర్డ్, బాగా స్మెల్ ఉన్నది, ఎనీ పర్ఫ్యూమ్. సో అది వచ్చి ఎప్పుడు అక్కడ పెట్టుకోండి. మిర్రర్ లో మీరు చూసుకొని రెడీ అయిపోగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అత్తరు తీసుకొని మనం రెడీ అయిపోయిన తర్వాత ఇది శుక్రుడి పర్వతం అని చెప్తాం. సో ఈ పార్ట్, ఈ సైడ్ ఈ పార్ట్ శుక్రుడి పర్వతం అంటాం. సో ఈ పార్ట్ లో అత్తరు గాని మంచి అత్తరు తెచ్చుకోండి. 30-40 రూపీస్ ఉంటుంది అంతే. సో అత్తర్ వేసి చిన్న చిన్న బాటిల్స్, సో అత్తర్ వేసి మంచిగా ఈ రెండు చేతుల్లో ఇలా రబ్ చేయాలి. రబ్ చేస్తూ నా దగ్గర డబ్బుల్ ఫ్లో బాగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోండి. సో అలా కృతజ్ఞతలు చెప్పి ఇక్కడ రోజు, ఇది కూడా థర్స్డే కానీ సాటర్డే కానీ లేకపోతే సండే కానీ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ డే లేదు పౌర్ణమికి కూడా స్టార్ట్ చేయొచ్చు, చాలా మంచిది. సో గురువారం ఎందుకు ప్రతి వీడియోలో మనం చెప్తామంటే గురువుల ఆశీర్వాదంతో స్టార్ట్ చేద్దాం ఏదైనా, అంతే. గురువుల ఆశీర్వాదం ఉంటే ఏ పని అయినా సక్సెస్. సో ఇలా అనుకుంటూ మనం అనుకోవాలా, ఇలా రబ్ చేస్తూ మన దగ్గర డబ్బుల్ ఫ్లో బాగా ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఇలా రబ్ చేసి గ్రాటిట్యూడ్ ఇలా చెప్పుకుంటూ చేస్తూ ఉంటే ఎవ్రీ డే మర్చిపోకుండా ఎవ్రీడే చేయాలి. స్నానం చేసిన తర్వాత మిర్రర్ ముందు మీరు ఎప్పుడు నించుంటారో అప్పుడు చేయండి. లేదు నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు ఈ రోజు, అరే అలా అనుకోకర్లే. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కూడా రాసుకోండి. రోజులో 3-4 టైమ్స్ కూడా రాసుకోవచ్చు. సో ఈ అనుకోవాలి మ్యామ్, మీ టైం బట్టి 3 టైమ్స్ అనుకోవచ్చు, 9 టైమ్స్ అనుకోవచ్చు, 7 టైమ్స్ అనుకోవచ్చు, 11 టైమ్స్ అనుకోవచ్చు. 3 టైమ్స్ అనుకున్నా పర్లేదు. మనం రాస్తూ అనుకోవాలి నా దగ్గర డబ్బు ఫ్లో బాగా ఉన్నందుకు కృతజ్ఞతలు అని. సో అది కూడా బాగా ఫ్లో పెంచుతుంది, డబ్బులు బాగా రావడం స్టార్ట్ అవుతుంది. మన అకౌంట్ లో ఎప్పుడు మనం డబ్బులు అయిపోయాయి అనుకోగానే ఎక్కడో ఒక చోటు నుంచి క్రెడిట్ అయిందని కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్ గా డబ్బు ఫ్లో పెంచాలి అంటే శుక్రుడు బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ చేయడానికి ఖచ్చితంగా ఈ పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.